अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అన్నా ఇటు కృష్ణ సడన్ చేసిన గోలీ అట్లా శిష్యులకు సడన్ చేయలేనా నన్ను వచ్చి వాకింగ్ కూడా చేయనియాలంటే మీ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ చూడు బాబు అన్నా రోడ్డు చూడు అంజయ్ వచ్చినప్పుడు పట్టుకోండి బాగానే వచ్చినాం నుంచి మన రెవెన్యూ సదస్సుకి ముఖ్య అతిథిగా వచ్చేసిన షాద్నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వీలపల్లి శంకరన్న గారికి స్వాగతం సుస్వాగతం. తీసుకొచ్చిన ధరణి చట్టంలో భాగంగా అందులో మార్పు చేయటకై కొత్తగా భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి చట్టంలో మనకు అనేక సమస్యలు ఈ రెవెన్యూ సదస్సుల్లోనే పరిష్కారం కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తలచి ప్రతి రాష్ట్రంలో ప్రతి విలేజ్లో రెవెన్యూ సదస్సు పెట్టి ప్రతి గ్రామంలో కూడా అక్కడే వాళ్ళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడే చేయాలని చెప్పి తలచి మనకు ఈ విధంగా రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనకు ఏ ఉన్నా కానీ సమస్యలు ఏమున్నా కానీ మనకి ఈరోజు ఇక్కడనే మీ ఏ సమస్య ఉన్నా కానీ అప్లికేషన్ ఇస్తే దీంట్లోనే ఈరోజే ఆన్లైన్లో పరిష్కరించి ఆన్లైన్లో దాన్ని చేసి కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి ఇక్కడ ఉన్న సమస్యలు తహసీల్దార్ స్థాయిలో ఉన్నాయి, ఈరోజు పరిష్కారం అవుతాయి. ఆర్డీఓ స్థాయిలో ఉన్నాయి కూడా ఈరోజు కానీ రేపు 2 రోజులలో పరిష్కారం అవుతాయి. అదేవిధంగా తహసీల్దార్ ఏదైనా పెద్ద సమస్య ఉంటే తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ మీవి ఈరోజు ఇక్కడనే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడతారని అది మాకు దున్నుకోలేం కానీ ఆయన పేరు దరఖాస్తు తీసి పెట్టుకోండి మరి ఆయన శాతాలు ఉంటాడు, అందుకే ఇక్కడికి వచ్చినాం కావాలని వరకు నా పేర్లు సార్ ఎకరా పొలము, మిగతాది వేరే పొలకు పడ్డది సార్. అది ఎంఆర్ఓ ఆఫీస్కి సార్ కాలేదు, తిరిగి ధరణ ఉందని చెప్పి పట్టా భూమి ఉంటే కూడా అమ్ముకున్నాను సార్. నేను డబ్బులు మరి కొనుక్కున్నాను సార్. నా వారసత్వంగా మా డాడీ పొలం నాకు వచ్చింది సార్. దానిపైన 2015 వరకు నా పేరు ఉన్నది సార్. 2015 సార్ మొత్తం అమౌంట్ అది డబ్బులు వేసాను కదా సార్, అది వాళ్ళకే పడుతుంది. పట్టదారు నేనే, అవును సార్, పట్టదారు నేనే, కాస్ట్లో నేనే ఉన్నా. నేచర్ 145 ఇది గవర్నమెంట్ పడ్డది సార్. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఇది సార్, గవర్నమెంట్ ల్యాండ్ 145 ఇది 140 అయితే ఉంది. ఇది 2 సార్, 2 ఉంటుంది. ఒకసారి 2 ల్యాండ్ ఇది అప్పటిలాగా ఏదో ఆ లీడర్ దగ్గరికి ఈ లీడర్ దగ్గరికి ఎంఆర్ఓ కాలు మొక్కవలసిన అవసరం లేదు. అది మీ హక్కు. తొందర పడకుండా ఒక దరఖాస్తు రాసిచ్చి, నేను కూడా నా చేతికే ఇస్తున్నా. ఇప్పుడు ఒక దరఖాస్తు రాసి నేను నా చేతికుంటేనే వాళ్ళకి ఇచ్చిపోతాను. ఒక దరఖాస్తు రాసి తప్పు జరిగిందంటే ఇస్తారు, రాపిచ్చి నేను ఉన్నప్పుడే ఏమైంది చెప్పండి. సరే సరే ఉన్నది సమానం ఉన్నది, అందుకే దరఖాస్తు రాసి మట్టున్నాం. నువ్వు కూడా దరఖాస్తు రాసి 2 చూసుకొని పరిష్కారం చేయాలి. పాత దాంట్లో ఉంది, కొత్త దాంట్లో ఎక్కలే. కరెంట్ వచ్చినాక ఎక్కలే. ఏ నెంబరు
28 కదా పట్టణ కొన్నదా ఇది ఏంది సక్సెషన్ దరఖాస్తు రాస్తున్నా మనోళ్ళు ఇట్లాంటివి చేయండి మీ లెవెల్ చేయండి తర్వాత విషయాలు పాత బుక్కే రాలేదు ఉంటే దించుకుందాం ఎవరెవరు సమస్యలు ఉన్నాయో దరఖాస్తు రాపియాలి వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు అన్న ఇది కొన్నారు. అయితే ఏమైంది వీళ్ళ తమ్ముని పేరు మీద పట్టా ఇది అయినాక ఏమైంది ఆయన చనిపోయాడు. చనిపోయినాక వాళ్ళ భార్య ఏం చేస్తాడు నాకు ఒకదానికి అని అంటుంది అన్న. కావాలి సాయం నమ్మింది కావాలి గోపాల్ కావాలి సాయం నమ్మింది ఓయే కాంతయ్య తండ్రి చెన్నై కాంతయ్య ఎవరు ఈ తమ్ముని పేరు చేపించారు కదా చిన్నకిష్ట ఒకటి పేరు ఉండను అని చేపించారు. అది అవును కరెక్ట్ కానీ మీ మరదలు ఉందా ఉన్నది నాకు ఒకదానికి నాకే భూమి అటు కూర్చోపోయి కూర్చుందా ఆగారు కూర్చోరా కూర్చోపోయి కూర్చోనా పంచనామా కండక్ట్ చేయండి. పంచనామా కండక్ట్ చేసి మరి ఆమె బిల్డింగ్ అయిపోతే నోటీస్ ఇవ్వండి. ఇది ఇద్దరికి ఏర్పాటు చేయాలి. ఊర్లో పంచనామా కండక్ట్ చేయండి. 38 గుంటలు ఉన్నాయి. ఈ 38 గుంటల ఎవరు అమ్మొద్దు కొనొద్దని కూడా పెట్టాను. నోటీస్ అయితే ఇవ్వచ్చు. ఆమె ఏం జాబ్ ఇస్తారు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే పొజిషన్ ఉన్నాడు కదా బాగా వీళ్ళనామా కూడా కూర్చోపోయామే దామన కూడా మాట్లాడతాడు. ఉంది కదా నువ్వు దరఖాస్తు ఏంది పెద్ద మనం కరెక్ట్ చెప్పు. 36 సర్వే నెంబర్ ఎంత 10 గుంటలా పాత బుక్ ఉందా ఇది పెట్టిందే ఇట్లంతా లేనక ఇటువంటి చిన్న సమస్యలకే మీరు ఎంఆర్ఓ ఆఫీసు ఆడికి పోవద్దని ఊర్లో పెట్టినాం. నువ్వు పిలిపి దరఖాస్తు పెట్టు. అంటే పడుస్తలేదా మీ కాలం అంటే ఒకటి కాపీ పంపించుకో ఏదన్నా వాట్సాప్ పెట్టించుకోండి. కానీ నేను ఏమంటున్నాంటే ఎప్పటి నుంచి నీకు రికార్డులకు రాలేదన్నది చేంటి నెంబరే కదా ఇది అందరికి ఉంటుంది కదా 36. అవును మీరు ఎక్కడ అమ్మలే చేయలేదు. రామచంద్రనా మేము ఎక్కడ ఎవరికేం అమ్మలేము. అది ఎక్కడ ఉందో మేము కట్ అవుతుంది ఆన్లైన్ ఎక్కేటప్పుడు ఎక్కలేదు. దానికి సరి చేయడానికి ఈరోజు పంపించింది. అక్కడ నీ పేరేం పేరు చంద్రక్క. నువ్వు ఒక ఎవిడెన్స్ చూపెట్టినా ఏది పాత పాస్బుక్ నువ్వు ఎట్లా చెప్తున్నావు మాకు అమ్మ చెప్తున్నావు. నీ సమస్య పరిష్కారం చేయడానికి ఒక ఎవిడెన్స్ కావాలి కదా. తెప్పించుకో ఇయ్యాల కాకుండా సాయంత్రం 400 చేసిరు మీరు 408 చేసిరు అంటే 400 మంది సమస్య పోయింది. అది చిన్న అర్థమైందా. ఈడ కూడా ఇది వాళ్ళకు చూడు ఇది సమస్య వాళ్ళకు కూడా పంచనామా కండక్ట్ చేసి అన్నదమ్ముల వీలునామా ఉంది. వాళ్ళకు కూడా 19 గుంటలు ఇచ్చేసారు. ఏం కాదు వాళ్ళు ఏడుకన్నా ఇది అక్కది కూడా రాసుకో. ఈ చిన్న కూడా రాసుకో. ఆ అమ్మాయి కల్పన తెప్పిస్తారు. తెప్పియాక ఇలా కాకుండా నీకేమైతుంది అంటే ఇది ఈజుకుంటుంది. ఇద్దరు విచారణ చేస్తారు. పెట్టుకోండి అక్క చెల్లెలు
మీదేందక్కడ చదరు కూడా ఉప్పలకు పడ్డదన్న వీళ్ళు కొనుక్కున్నారు ఇక్కడ దరఖాస్తు రాసి మరి దరఖాస్తు రాపించుకొచ్చి పోక ఇది తీసుకొని రాపించుకొచ్చి పోయి రాసుకోరు రాపించుకొచ్చి లేదమ్మా అది వదిలే ఇక ఇప్పుడు ఇక రాసి అయిపోతుంది. మీ దగ్గరికి ఎందుకు వచ్చినాం చెప్పు, నువ్వు ఎవరి దగ్గర రావద్దనే మీ దగ్గరకు వచ్చినాం. ఏమి ఇట్లా ఉన్నాయి ఇది ఏమైందని ఇది ఇల్లు వచ్చింది ఆల్రెడీ. అయితే వీళ్ళ అక్క ఏమి ఇద్దరు వీళ్ళ అమ్మ చనిపోయింది. వీళ్ళ తమ్ముడు ఏం చేసిండు ఇల్లు కట్టుకొని తెచ్చి చేసిండు. పునాది తీసాక మళ్ళీ ఇంకో ఆయన తెచ్చి అడ్డం పెట్టిండు. ఇక వీళ్ళది యాక్చువల్గా ఇక కట్టుకోమని చెప్పారు వాళ్ళు సాయంత్రం దాకా నువ్వు అక్కడికి పునాది తీయమని చెప్పారు. నిన్న పునాది తీసాం సార్. నా పేరు నువ్వు దరఖాస్తు పెట్టి 7 గుంటల ఈనలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, ఎందుకు పడలేదని ఇటువంటి చేపిస్తాను నేను. అవసరం మళ్ళీ వస్తాను దరఖాస్తు రాసి. ధరణి అనే పోర్టల్ తెచ్చి భూ సమస్యలు ప్రతి గ్రామంలో, ఈ యొక్క తూంపల్నే కాదు అన్ని గ్రామాలలో సమస్యలు ఉండే, ఆ సమస్యలు ఎంఆర్ఓ దగ్గర తిరిగినా కలెక్టర్ దగ్గర తిరిగినా, మనం కూడా నాయకులు ఉంటాడు ఎమ్మెల్యే స్థాయి ఉంటుంటోడు తిరిగినా కూడా సమస్యలు పరిష్కారం కాలేవు. చాలా ఇబ్బందులు ఉండే కాబట్టి ప్రజలు రైతులంతా అస్తవ్యస్తం, అంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అట్లా కాకుండా సునాయాసంగా భూభారతి చట్టం తెచ్చి మన గ్రామాలనే, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సాదా బయనామాలు కానీ మామూలు కొనుగోలు చేస్తే పట్టల మార్పిడి ఏ విధంగా అవుతుండేనో అదే విధంగా మళ్ళొక్కసారి గ్రామాలలో పంపకాలలో పంచాయతీ ఉంటుంది. యజమాని కుటుంబ యజమాని చనిపోతే విరాసత్ చేసుకోవడం తప్పు ఉంటుంది. కొన్ని నెంబర్లు ఇక్కడ పడేది అక్కడ పడతా ఉంటాయి. అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామాలలో కాబట్టి సులభతరంగా పేద రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొక అవకాశం ఇచ్చింది. రైతులను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిట్టకుండా, లీడర్ల చుట్టూ తిరగకుండా, కలెక్టర్ చుట్టూ తిరగకుండా, ఎవరి చుట్టూ తిరగకుండా ఎంఆర్ఓ సిబ్బందే మన గ్రామానికి రప్పించడం జరిగింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సరే ఊరన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈరోజు ఇది సమస్య. వాళ్ళెవరో ఆగ మేఘాల మీద అప్పుడు రోడ్డు తవ్విపెట్టిరు, అది మీకన్నా ముందు మాకే సిగ్గైతుంది, అది మాకు తెలుసు. కానీ చెయ్యనోడు ఆ పని చేయనోళ్ళు తవ్విపెట్టి ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్ పాపం వాడేం చేస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే పారిపోయాడు. నీళ్ళ సమస్య అంటున్నారా పెద్దమ్మ, ఏం కావాలో చూడు రామచంద్రన, మన మాజీ సర్పంచ్ ఉన్నాడు ఆయన సర్పంచ్ సాబ్, ఏం కావాలో చెప్పండి. అది తక్షణమే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక బోర్ కావాలా, ఏమైనా మోటార్ కావాలా, పైప్ లైన్ కావాలా, నీళ్ళకి ఇబ్బంది కాకుండా మీరు చూడండి. నేనేమైతే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తాం మేము. అది తాత్కాలికంగా ఆ సమస్య ఇప్పుడు తీరుతుంది. రోడ్డు సమస్యక అబద్ధం చెప్పొద్దు, అది చాలా పెద్ద సమస్య అయింది. తంగడపల్లి అట్లే దొగిపెట్టారు, తూంపల్లి అట్లే దొగిపెట్టారు. కాబట్టి మీతే కొన్ని చేసుకుంటా వస్తా ఉన్నాం. ఆ కాంట్రాక్టర్ తప్పులేదు పాపం, వాడు పైసలు లేక పారిపోయాడు, పిలుస్తూ కూడా వస్తలేడు. ఎవడో పట్టుకరావా అని ఈయనకే 10 సార్లు చెప్పిన, తీసుకురావాయా తీసుకొస్తా, నేను మాట్లాడతా, డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తా, ఓ టైం పెట్టి డబ్బులు ఇప్పిస్తా అంటే చెప్పడం కూడా జరిగింది. సర్పంచ్ మీరు అందరూ కూడా కలిసి ఆ కాంట్రాక్టర్ నా దగ్గర పట్టుకొస్తే కొద్దిగా డబ్బులు ఇప్పించి ఆ రోడ్డు కూడా టైం తీసుకొని చేపిస్తాం. ఈ భూ సమస్య ఉంది, మీరు ఇంకేమన్నా ఉంటే కూడా సాయంత్రం వరకు కూడా ఉంటారు. ఎవరి సమస్యలు ఉన్నా మీరు దరఖాస్తు రూపంలో ఇవ్వండి, ఇక్కడికిక్కడే పరిష్కారం అయితే తప్పకుండా. జటిలమైన ఇష్యూ కాకుండా కోర్టు వివాదాలు ఉన్న సమస్య తప్ప, కోర్టులో ఉన్న సమస్య తప్ప మిగతా తప్పకుండా విరాసత్ చేసుకోవడం కానీ, ఏమన్నా పార్టీషన్ చేసుకోవడం కానీ, ఏమన్నా సర్వేలు చేసుకోవడం కానీ,
ఏమన్నా అన్నదమ్ములది ఎక్కువ తక్కువ పడ్డ కానీ ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మొన్న కొందూరు గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 600 దరఖాస్తులు వస్తే 450 దరఖాస్తులు పరిష్కారం అక్కడికక్కడ అయిపోయినాయి. అంటే ఏ ఒక్కరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇది ప్రభుత్వం బాధ్యత. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నకారు సన్నకారు గ్రామాలలో చిన్న చిన్న రైతులు ఉండి వాళ్ళని పాపం ఇబ్బందులు పెడుతుంటారని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఈ భూ పరిష్కారాలకు చేయడానికే ఈ భూభారత్ చట్టం వచ్చింది. కాబట్టి సులభతరంగా మన గ్రామంలోనే అది మంచా చెడ ఈడనే చర్చించి తప్పకుండా భూ పరిష్కారాలు చేస్తారు. కాబట్టి ఈ యొక్క రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి. నేను గ్రామ పెద్దలకు గ్రామ నాయకులకు పెద్దలందరికీ ఇందిరమ్మ కమిటీ కూడా చెప్తా ఉన్నా, మీరు దయచేసి టైం కేటాయించి ఎప్పుడైనా సమస్య తీర్చేది మన బాధ్యత. ఎంఆర్ఓ తానుకోయినా ఎండిఓ తానుకోయినా ఆర్డీఓ తానుకోయినా సమయం కేటాయించాల్సింది మనమే. కాబట్టి అట్లా కాకుండా మన ఊరికే వచ్చారు ఎంఆర్ఓలు అందరూ, ఆర్డీఓ కూడా వస్తుంది జరసేపు అయినాక. మనకు అధికారులు ఇక్కడికే వచ్చారు. గ్రామ పెద్దలందరూ కూడా భయపడకుండా తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. ఎవరైనా సరిదిద్దేది ఉంటే తప్పకుండా మీరు అందరూ సరిదిద్దాల్సిందిగా. మరి మండల అధ్యక్షుడు ఇక్కడ ఉంటే లేట్ వచ్చిన కూడా మండల అధ్యక్షుడికి లేట్గానే చెప్పిన, నేను ఉదయమే చెప్పిన. కాబట్టి మండల అధ్యక్షులు గారు ఇది మొన్న మీ మామ మంచిగా వాడుకున్నాడు. 600 సమస్యలు ఉంటే 450 మంది సమస్యలు అంటే 450 మంది అయితే ఎంఆర్ఓ ఆఫీస్ పోకుండా అయిపోయింది. కాబట్టి ఈడ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా నాకు ఇప్పుడు ఒక 9 సమస్యలు వచ్చినాయి. 9 సమస్యలు నేను ఒక 10 నిమిషాలు కూర్చుంటే 9 సమస్యలు వచ్చినాయి. కాబట్టి నువ్వు కూడా ఇక్కడనే కూర్చుకొని ఏదైనా ఉంటే పంచనామా చేసేది ఉంటే చెప్పియండి. ఏదైనా బాటల విషయాలు ఉంటే కూడా దరఖాస్తులు తీసుకోండి. అవన్నీ కూడా మీరు చిత్తశుద్ధితోని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ, మరి అదే ఏదో ఏదో నీళ్ళది కూడా అడుగుతున్నారు, అది కూడా పరిశీలించడండి. తప్పకుండా సర్పంచ్ గారు అవి ఇస్తాం. ఆమె అడిగింది నీళ్ళ గురించి, తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఒక దుర్మార్గంగా ఒక ధరణి పోర్టల్ చట్టం తెచ్చి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంగతి అందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మరి వారి యొక్క కష్టాలు, రైతుల యొక్క కష్టాలు వర్ణాతీతం. సమస్యలు తీవ్రంగా ఉండి ఆ యొక్క పోర్టల్ ధరణి పోర్టల్ వల్ల ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆత్మహత్యలు కూడా జరిగినాయి. ఇలా విసికి వేశారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ధరణి చట్టం తీసేసి ఇవాళ భూభారతి చట్టం తెచ్చి, ఈ భూభారతి చట్టం వల్ల రెవెన్యూ సదస్సులు గ్రామాలలోనే అధికారులను పంపించి ఎక్కడికక్కడ ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక సులభతరమైన వాతావరణం చట్టం తేవడం జరిగింది. కాబట్టి అసెంబ్లీలో చట్టం తెచ్చి కలెక్టర్లను ప్రజాప్రాశేఖరణ చేసి దాంట్లో లోభోభిష్టకరమైన సమస్యలు ఉంటే కూడా భూభారతి చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సు కొందూరు మండలం తీసుకునడం జరిగింది. గత నెలలో కొందూరు మండలంలో ఎక్కడికక్కడ పైలట్ ప్రాజెక్టు వల్ల 573 దరఖాస్తులు వస్తే 450 దరఖాస్తులు పరిష్కారమైనవి. అంటే చిన్న చిన్న సమస్యలు. ఇలా కోర్టు కేసులు తప్ప మిగతా అన్నీ కూడా రెవెన్యూ సదస్సులో పరిష్కారం కావడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇలా తూంపల్లి గ్రామంలో, జిల్లేట్ చౌదరిగూడలో తూంపల్లి గ్రామంలో మొట్టమొదటి రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది. చిన్న గ్రామం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినాం. దాదాపు వారు ఇచ్చే దరఖాస్తులు అన్నీ కూడా పరిష్కారం ఇచ్చే దరఖాస్తులే. నేను కూర్చున్నంత సేపు నేను ఒక అర్ధగంట సేపు కూర్చుంటే అందులో 10 దరఖాస్తులు వచ్చినాయి. దాదాపు 10 దరఖాస్తులు కూడా పరిష్కారం కావడానికి ఇక్కడికిక్కడే పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది రైతులకు చాలా మంచి అవకాశం. నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా, గ్రామ పెద్దలతోని, నాయకులతోని, రెవెన్యూ సిబ్బందితోని, పత్రికా సోదరులతో కూడా చెప్తా ఉన్నాం. మనమందరం ఉన్నది ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి వాళ్లకు సులభతరంగా పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరం ఈ యొక్క రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవడానికి అందరికీ కృషి చేయాలని కోరుకుంటున్నాం.